చూసారా అంజూర మొక్కని? ప్రతి గార్డెన్లో ఉండాల్సిన ఈ అంజూర మొక్క అండి. ఇక్కడ కూడా ఇంకోటి ఏదో విత్తనం వేసానండి. ఏం విత్తనం వేసానో నాకు తెలీదు, గుర్తులేదు. సో ఇంత పెద్ద పాట్ ఉంటే మనం ఇంకొకటి సబ్స్టిట్యూట్గా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ కుండీలో చూసారా మన క్యాబేజీ ఉంది కదా, అది నారు పోసానండి. ఇది కూడా అదే. ఇది మన దానిమ్మ మొక్క అండి. అక్కడ తీసుకొచ్చి వేసాము. ఇది ఆ షాక్లో ఉంది ప్రస్తుతానికైతే ఎండిపోయింది. మళ్ళీ చిగురు వస్తుంది అనుకుంటున్నాను, చూద్దామండి. ఇది వచ్చి స్వీట్ లైమ్. చూసారా స్వీట్ లైమ్ ఎన్ని ఉన్నాయో? 1 2 3. చాలా చాలా మంచిదండి. ఇదిగోండి ఇక్కడ 4 స్వీట్ లైమ్స్. దీన్ని కూడా ఇంకా కొంచెం ప్రూనింగ్ చేసి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దామండి. సాయిల్ లూజ్ చేసి ఇద్దాం. ఇది యాపిల్ బేర్ అండి. నో యాపిల్ బేర్. చూసారా ఇక్కడ పూత వచ్చిందండి అప్పుడే. ఇది కరివేపాకు మొక్క. ఈ మొక్క పైన చూసారా, మొన్న నేను టిప్ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడు అలా మనము కట్ చేసుకుంటుంటే అది వస్తుంది. ఇక్కడ చూసారా ఒక చిక్కుడు మొక్క వేశాను. ఇది నా స్టార్ ఫ్రూట్ అండి. చూసారా ఎంత బాగుందో స్టార్ ఫ్రూట్. ఇది ఒక్కటి వచ్చేస్తే బాగుండు అనుకుంటున్నా అండి. చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ ఇంకొక స్టార్ ఫ్రూట్ ఉండిందండి. దీని పిచ్చుక కొంచెం కొరికింది కింద అటువైపు. పర్వాలేదు, ఇవి 2 వచ్చేస్తే చాలు. కానీ పైన ఇంకా ఉన్నాయండి. ఇంకా చూసారా ఇక్కడ పైన కూడా ఒకటి వచ్చింది. ఇవన్నీ నిలుస్తే లేదో నాకు తెలియదు కానండి, కిందది ఒక్కటి నిలిస్తే చాలు అనుకుంటున్నా ఈ సీజన్కి. ప్లస్ ఇక్కడ కూడా ఒకటి ఉంది చూసారా, అది కూడా చిన్నది. ఎప్సమ్ సాల్ట్ ఆర్డర్ చేస్తానండి. ఇలాంటి టైంలో ఎప్సమ్ సాల్ట్ ఇస్తే ఇంకా మంచి బూస్టింగ్ అవుతుంది. ఇది వచ్చేసి మన లెమన్, మన నార్మల్ లెమన్ అండి. ఇది గ్రాఫ్టెడ్ కాదు. ఇది చాలా టైం పడుతుంది అంటున్నారు. సరే చూద్దాం. ఒకటి గ్రాఫ్టెడ్ తెచ్చాం కదా, ఇది గ్రాఫ్టెడ్ కాకపోతే ఈ మొక్క అయితే బతికిందండి. ఇదంతా మనకి మంచిగా కొత్త చిగుర్లు వచ్చినాయి అంటే మొక్క బతికినట్టే. ఇది చూసారా, అది కింద నారు పోసానండి. నారు వస్తుంది అనుకుంటున్నాను. సో చూడాలండి ఇది ఎంత బాగా వస్తుంది. ఓకే అండి, ఇదండి మా బ్యూటిఫుల్ గార్డెన్. ఇప్పుడు చూస్తారా నా మొక్కలన్నీ, ఇవన్నీ నా మొక్కలండి. నేను మట్టి తెచ్చి పెట్టుకున్నానండి. ఇంకొక 3 బ్యాగులు ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు వేపాకు తెచ్చి పెట్టుకున్నాను. ఏమో ఎండుటాకులు. ఇప్పుడు కంపోస్ట్ తయారు చేయడానికి నేను ఈరోజు సాయంత్రం కంపోస్ట్ బ్యాగ్ పెడతాను. దానికి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా మాకు మొక్కలు. ఇక్కడ నేను ఊరికే ట్రయల్ బేస్కొని ఒక చిన్నది పెట్టి అందులో పాలకూర వేసానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పాలకూర. చూడండి పాలకూర ఎంత బాగా వచ్చిందో. పైన చూడండి, ఇది మా తులసమ్మ, ఇంటి పక్కన గోడ పక్కన ఉన్న తులసమ్మ. అది నా కనకాంబరం మొక్క. ఇదే మనీ ప్లాంట్ అండి. ఇది కూడా మనీ ప్లాంట్. ఈ ఒక్క మనీ ప్లాంట్ తోటి నేను ఇప్పటికీ 4-5 మొక్కలు జనరేట్ చేశానండి. చాలా బాగా వచ్చినాయి. మన మొక్కల్ని ఎంత బాగా కేర్ చేస్తే అవి కూడా మనకి అంత మంచి ఈల్డింగ్ అంతా ఇస్తాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.